ఆ రూల్స్ మీరు నిద్రలో లేపి అడిగినా మీకు గుర్తుండిపోయేలాగా మరీ మరీ చెప్తాము. ఈ రూల్ ఏంటంటే సే నో. ఫస్ట్ ఏ స్ట్రేంజర్‌ని చూసినా ఒకలాంటి మనకి కొత్త వ్యక్తుల్ని, ఆ వ్యక్తులు మన పట్ల ప్రవర్తించే తీరు బాగలేదు అని అనుకున్నప్పుడు పిల్లల్లో యూజువల్‌గా ఒకలాంటి దాన్నేమంటారు గడిబిడ అంటాం కదా! గట్ ఫీలింగ్. కడుపులో ఒకలాంటి గడిబిడ లేకపోతే ఏదో లాగేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి ఇన్‌కన్వీనియంట్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనేదో అపాయంలో ఉన్నాను, ఇదేదో సరిగా లేదు అని పిల్లలు గుర్తు చేసుకోవాలి. సో, ఖచ్చితంగా గోల్డెన్ రూల్ అంటే ఏంటంటే షౌట్. ఫస్ట్ నో చెప్పటం నేర్చుకోవాలి. మన ఇంట్లలో ఏంటంటే నో చెప్పటం అన్నది చాలా తక్కువుంటుంది. అంకులొచ్చారు, ఇలాగ మన మామయ్య వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి లింక్ పెట్టేసి చనువు చూపించే ప్రయత్నం చేస్తాం చిన్నప్పటి నుంచి. సో, పిల్లలు నో చెప్పాలి. ఇప్పుడు అంకులైనా బయట వాళ్ళైనా చనువు తీసుకుంటున్నారు, ముట్టకూడని చోట ముడుతున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఐయామ్ ఫీలింగ్ అన్‌కంఫర్టబుల్, దిస్ ఈజ్ సంథింగ్ బ్యాడ్, ఇది కరెక్ట్‌గా లేదు అని పిల్లలకి అనిపించినప్పుడు నో అని చెప్పాల్సిందే. ఆ నో కూడా యూ షుడ్ సే నో ఫర్మ్‌లీ. అంటే చాలా సార్ చెప్తున్నట్లుగా కాన్ఫిడెంట్‌గా నో చెప్పేయాలి. అంతే. నో మీన్స్ నో. ఇంక దానికి మళ్ళీ నో అంటే నేను ఆలోచించుకొని నో చెప్తా, కొంచెం సమయం తీసుకొని నో. నో మీన్స్ నో. ఇది బాలేదు, నాకిదేదో సరిగా అనిపియట్లేదు అని ఒకలాంటి మనసులోని ఒకలాంటి ఇన్‌స్టింక్ట్ ఫీలింగ్ వస్తుంది. అది గమనించుకోవాలి పిల్లలు.